కొన్ని వీడియోలు చూపెడతా మీకు. ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడారు పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన. వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని. మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. మేము నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలా మంది వచ్చి రోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే అని చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా. దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకుని వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది. ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తే విక్రమార్కుడు ఉంటుంది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు. నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది. అన్ని అబద్ధాలే. నేను అందుకే చెప్పిన, హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు అందరూ మన వాళ్ళే, మీరు అందరూ ఎక్కువ తక్కువ 99% నేను చెప్పిన దాన్ని ఆమోదిస్తారు. నేను అట్లా వాదించదలుచుకోలే, నేను మీకు వివరాలే ఇస్తున్నా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో, ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించింది అంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకచర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసిరు, ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో. కొందరికి నచ్చదు, కొందరు కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుందని. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని.
అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు, మన ఉద్దేశాలను మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు, చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు, నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మన అందరం బాధ్యతగా గుర్తించి కొన్ని వీడియోలు చూపెడతాం మీకు. ఆనాడు కేసీఆర్ ఏం మాట్లాడారు, పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాటలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సూరత్ బావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన. వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను, పాత బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. మేము నా డాక్టర్ రోజా గారు మంచి ఆతిథ్యం ఇచ్చారు, అన్నదాత సుఖీభవ. ఇప్పుడు ఊరికే సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి 100% మా యొక్క ఆశీస్సులు, సంపూర్ణ సహకారం 100% ఉంటుంది. ఇప్పటికే నేను, ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చాలామంది వచ్చి రోజు మనకు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం మెదలకుంటూ ఉంటే ఏముందిలే అని చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకుని వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది, ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తే విక్రమార్కుడు ఉంటుంది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు, నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టుంది, అన్ని అబద్ధాలే. నేను అందుకే చెప్పిన, హరీష్ రావు గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద చర్చ చేద్దాము. మీరు ఇంత అనుభవజ్ఞులు కదా, 5 ఏళ్ళు నువ్వు మంత్రి చేసినావు, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు మంత్రి చేసి 20 ఏళ్ళు నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం చేసినావు అని చెప్తున్నారు కదా, చర్చ చేద్దాం చట్టసభలలో రాండి అని నేను వారికి విజ్ఞప్తి చేసిన. మీరు స్పీకర్కు లెటర్ రాయండి, మేము కూడా అఫీషియల్గా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ నుంచి. ప్లాట్ఫామ్ మీద ఫేస్ టు ఫేస్, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరందరూ మన వాళ్ళే, మీరందరూ ఎక్కువ తక్కువ 99% నేను చెప్పిన దాన్ని ఆమోదిస్తారు. నేను అట్లా వాదించదలుచుకోలే, నేను మీకు వివరాలే ఇస్తున్నా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీని శాసనసభలో నించోబెట్టి ఒక్కొక్క జీవో, ఒక్కొక్క పేపర్ చదివి వినిపించి, ఆ రోజు ఏ విధంగా మనకు తెలంగాణ ప్రజల పట్ల మరణ శాసనం రాసిండ్రో, ఈ రాచపుండు ఎవరు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిండ్రనంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బంకంచెర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమనే ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను
పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు ఈ అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో, కొందరికి నచ్చదు, కొందరు కడుపు నొప్పి ఉంటుంది, కొందరికి అది ఉంటుందని. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటుందని, ఎవరికో బాధ ఉంటుందని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కానీ అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచనలని తప్పు పట్టాలన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎందుకంటే మాకంటే కూడా అనుభవజ్ఞులు, సాగునీటి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, లేకపోతే నీళ్ళ ఏ విధంగా మన జీవితాలను మారుస్తాయో అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముఖ్యమంత్రిగా నా విజ్ఞప్తి ఒకటే, ఇది మనందరం బాధ్యతగా గుర్తించి మనందరం కలిసి